హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను మా ఫ్రెండ్ వచ్చేసి చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము వీకెండ్ ఆన్ సండే. ఇక్కడ వచ్చేసరికి మేము మెహందీపట్నం బస్ ఎక్కేసి మెహందీపట్నంలో దిగాం. అక్కడ నుండి 288D ఆ బస్ ఎక్కేసి చిలుకూరి బాలాజీ టెంపుల్ ముందే దింపారు మమ్మల్ని. ఇక్కడైతే మేము మోసపోయామండి. తులసి మాల అది తీసుకునే టైంకి మాకు అరౌండ్ 500 పడింది. అది చాలా మోసం చేశారు. కాకపోతే దేవుడికే కదా అని పెట్టేది, మేము ఏం అనుకోలేదు, ఇంకా మూవ్ అయిపోయాం. ఇక్కడ వచ్చేసరికి కొబ్బరికాయలు కొట్టారు. ఇక్కడ మా ఫ్రెండ్ వెళ్తుంది, దాన్ని నేను కొట్టాను. నుంచో అనుకుంటున్నాం, కాకపోతే వెళ్ళలేదు. ఇప్పుడు కుదిరింది వెళ్ళడానికి. ఇక్కడ గిరి ప్రదక్షిణాలు చేస్తే ఏది మొక్కుకున్నా జరుగుతుంది అనే నమ్మకం ఉంటుంది కదండి. అలా మేము కూడా చేసాము. గుడి బయట ఒకటి చేస్తే గుడి లోపల 15 ప్రదక్షిణాలు చేసినట్టు నమ్ముతారు కదా. మేము గుడి బయట చేసాము ఒకటి. ఒకవేళ అనుకున్నది జరిగితే నెక్స్ట్ టైం వస్తామని మొక్కుకున్నాం. మాకు ఇక్కడ దర్శనం అరౌండ్ 5 minutesలో జరిగిపోయింది. ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి ఆడుకునే వస్తువులు, ఇంకా మనకి కొన్ని బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ ఇలా ఉన్నాయి చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి కొబ్బరికాయ ఎలా తీయాలో చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నేను మా అక్క వాళ్ళ బాబుకి 2 కడియాలు తీసుకున్నాను, 2 బాబులకి. మా ఫ్రెండ్ వచ్చేసరికి బ్యాంగిల్స్ తీసుకుంది, నేను అవి తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మా ఫ్రెండ్ వచ్చేసి బ్రాస్లెట్ చూస్తుంది, బాగుంది అని. కాకపోతే తీసుకోలేదులేండి, చూడడమే మాత్రమే మనది. చిన్న చిన్న పర్సెస్, ఇంకా కొంచెం క్యూట్గా అనిపించేవి కూడా ఉన్నాయండి, తీసుకోవాలనుకున్నాం. కాకపోతే బడ్జెట్ అంత లేదు, ఎందుకంటే మంత్ ఎండ్ కదా. ఇక్కడ ఫుడ్ మాత్రం అస్సలు టేస్ట్ చేయకండి, అస్సలు బాగోదు. Thank you for watching my channel.